హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే విధంగా షేప్ డాట్స్ అనేది బ్లౌజ్కి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా. ఈ డాట్స్ అనేటి షేప్ డాట్స్ 2 టైప్స్ ఉంటాయండి. అంటే కొంతమంది షేప్ బాగుండాలి అని ఈ విధంగా ఒకలాగా వేసుకుంటారు. ఇంకొక టైప్ వచ్చేసి మాకు అలా వద్దు, కొంచెం అణిగినట్టుగానే షేప్ డాట్స్ అనేటి వేయండి అని చెప్తారండి. 2 టైప్స్ డాట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే ఒక టైపు, అంటే బాగా షేప్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే నేను చూపించే విధంగా ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి. ఓకేనా. చూడండి 2.5 పట్టాను నేను. డాట్ అనేది లెంత్ పొడవు అనేది కింద అయితే 1 ఇంచు, పైకి ఈ విధంగా నేను చూపించే విధంగా డాట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు రెండవ డాట్ కూడా చూడండి నేను చూపించే విధంగా అయితే వేసుకోవాలి. ఇంకొక టైపు షేప్ డాట్స్ అని చెప్పాను కదండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఈ విధంగా మూడో డాట్ని కూడా నేను చూపించే విధంగా పట్టుకొని ఈ విధంగా అనేది రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ షేప్ డాట్స్ కాడ ఖచ్చితంగా రఫ్ చేసుకోండి. ఊడకుండా కుట్లు అనేటి చాలా బాగా వస్తాయి. చూడండి మూడో డాట్ కూడా వేసేసాను. డాట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకొకటి నేను ముందు చూపించాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. షేప్ డాట్స్ ఈ విధంగా వేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి.